హే ప్రైవేట్ కొలువైతే నెల నాడిస్తేనే జీతం, అదే సర్కార్ జాబ్ అయితే దినాం చేతి నిండా పైకమని ఫిక్స్ అయినట్టున్నారు కొందరు. మరి ఎన్ని ఖర్చులుంటే ఉల్లా పట్నం అవతల భూములు బేరం చెయ్యాలి, ప్లాట్లు, బంగారం, పిరంగల్ల కార్లు అన్ని జీతం మీదనే వెళ్ళాలంటే అవుతుందా? ఏదో ఖర్చుల మందం సంపాదిస్తుంటే పాడనోళ్ళేమో గిట్ల వట్టిరి. అరే మేడానికి ఎంత కష్టం వచ్చే. ఊకో మేడము ఊకో ఏం చేస్తావు మరి? ఏసీ పోళ్ళు వచ్చి పట్టుకునిరి. నోటికాడి బుక్కను ఎత్తగొట్టినట్టు 4 లక్షల లంచం గుంజుకోవచ్చిరని ఒక ఏడుపు కాదు పాపము. పేరు మణిహారిక, పేరుకు తగ్గట్టే మనీ మంచిగానే కమాయిస్తుంది. సిటీ శివారు నార్సింగ్ మున్సిపాలిటీలా టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, అంటే బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చే పవర్ఫుల్ ఆఫీసర్ అన్నట్టు. ఈ అన్న 1000 గజాల ప్లాట్ కు LRS క్లియరెన్స్ అడిగితే ఉత్తగా ఎట్లా చూస్తారని ఊకొకే సతాయిస్తుందట. ఇంత మనోడు ఏసీపీకి ఫోన్ కొట్టిండు. ప్రాసెస్ చేయడానికి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. 5 లక్షల రూపాయల డిమాండ్ అతను 5 లక్షలు ఇవ్వలేనంటే దానికి 4.5 లక్షలు కుదించారు. 10 లక్షల లంచం అడిగిందని బద్నాం చేస్తున్నారు కానీ 5.5 లక్షలే అడిగి మళ్ళీ 50,000 డిస్కౌంట్ ఇచ్చిన నియత్గల్ల ఆఫీసర్ మేడము. పాపం డ్యూటీకి కొత్తనట, ఈ నడుమనే ఎక్కిందట. లంచం ఒడుపుతోటి తీసుకోవాలని ఇక మధ్యలో ఒక కుద్దు ఆఫీస్కే కూకున్న సీట్ కాడికే తెప్పించుకుంటే ఇంత పని అయ్యింది. మేడం వల్ల ఇంట్లో కూడా పునుకులాడుతున్నారు ఏసీ బోల్లో. ఎందుకు మేడము ఏడ్సుడు? 4 వద్దులు సస్పెండ్ అవుతావు, జైలుకు పోతావు, బయటకు వచ్చినాక మళ్ళీ నీ డ్యూటీ నీకే ఉంటది. ఏం గాతి ఈసారిని చూడు, ఏసీపీకి దొరికినా ఎంత ముద్దుగా నవ్వుతున్నాడు. ఏదో అనుభవం లేక ఆత్రపడి దొరికినావు. ఏడవకు మేడము ఏడవకు.